పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా మంచి ఉపకారివై నా సహకారివై ముందు నీవుంటివి నా శ్రమయందునా మంచి ఉపకారివై నా సహకారివై ముందు నీవుంటివి నా శ్రమయందునా కృపతో నన్ను కాపాడావు కనికరములతో నన్ను నింపావు కృపతో నన్ను కాపాడావు కనికరములతో నన్ను నింపావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా సన్నిధిలోని ఒక దినము గడుపుట 1000 దినముల కంటే అతి శ్రేష్టము నీ సన్నిధిలోని ఒక దినము గడుపుట 1000 దినముల కంటే అతి శ్రేష్టము నా తలంపులు శుద్ధి చేసి వాక్యము నాలో స్థిరపరిచావు నా తలంపులు శుద్ధి చేసి పరిచావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నే వేడనా నిన్ను కొనియాడనా నీ కృపచేతని నన్ను రక్షించితివి నీ దయచేతని నన్నాదుకుంటివి నీ కృపచేతని నన్ను రక్షించితివి నీ దయచేతని నన్నాదుకుంటివి శాంతి సమాధానం నాలో నింపి సాక్షిగా నన్ను నిలబెట్టావు శాంతి సమాధానం
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నీ వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నీ వేడనా నిన్ను కొనియాడనా నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు నన్ను నీవు ప్రేమించావు నాకై భువికి ఏతించావు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడనా స్తుతి పాడనా నీ వేడనా నిన్ను కొనియాడనా పాట పాడనా స్తుతి పాడనా నీ వేడనా నిన్ను కొనియాడనా నీవే నాకు
నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాసనాలను మూసినావు సింహాసనమిచ్చినావు సింహాసనాలను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడబాయని నీ కృప నన్ను వీడదు ఎన్నటికి అని పాట పాడుచు దేవుని స్తుతించుదా. ఇక వ్యర్థమని
ఇష్టమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. దయచేసి అందరూ మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం, మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం. దేవుని వాక్యం వినకుండా ఎవరు వెళ్ళవద్దు. కొంచెం కష్టం అవుతుంది, కాన్సన్ట్రేషన్ చేయాలి, వినాలి. కానీ పిల్లలు దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యం వినకుండా మనం వెళ్ళిపోతే ప్రియులరా మరి దైవ దీవెనలు పొందలేం కాదు కదా, ఆత్మీయ ఆహారం మనం తినలేనట్టు. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చదివిన సహోదరిని వారి కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువుని మాటలు ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసిన మాటలు దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ యొక్క పరిస్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవా అయ్యా, ఈ ఖాళీ కుండలను నీ వాక్యపు నీటితో నింపి ఓ తండ్రి ప్రతి బిడ్డను బలపరిచి అయ్యక నుంచి పంపించండి. మీరు మహిమ పొందండి అయ్యా. మార్పులు చేర్పులు ఓ తండ్రి మా జీవితాల్లో చేసుకోవడానికి, నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ప్రియులారా, మనిషి జీవితం యావరేజ్గా ఇప్పుడు కొంచెం పెరిగిందంట గత 10 సంవత్సరాల్లో. మెడికల్గా మెడిసిన్స్ కానీ సైన్స్ అభివృద్ధి చెందుతూ ఉంటే 10 సంవత్సరాల క్రితం యావరేజ్గా ప్రపంచంలో మనుషులు 70 సంవత్సరాలు బ్రతికేవారంట. అయితే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. రాయగలిగిన వారు దేవుని వాక్యాన్ని రాసుకునండి. 48 గంటల్లో మనిషి ఏది విన్నా మర్చిపోతాడంట. కాబట్టి దేవుని వాక్యాన్ని రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం ప్రియురా. ఎందుకనగా దేవుని వాక్యం మనం నేర్చుకోవాలా. అయితే గత 10 సంవత్సరాల్లో సైన్స్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత 78.8 నెలలు, అంటే 78 సంవత్సరాల 8 నెలలు మనిషి జీవించడం మొదలు పెడతా ఉన్నాడంట. ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇక్కడ ఉన్న వారిలో 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉంటే ఆల్రెడీ హాఫ్ అయిపోయినట్టే, సగం అయిపోయింది. ఒకవేళ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే, 50-60 మధ్యలో ఉంటే ఇంక 25% ఉంది మనకు లైఫ్. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ 30 సంవత్సరాలు కలిగిన వారు ఉంటే ఇంకా నీకు యూ హ్యావ్ స్టిల్ 60 to 70%. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అవును, ఈ జీవితం ఎప్పటికో ఒకప్పుడు ముగింపబడతా ఉంది. కానీ ఆ ప్రశ్న ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీ కన్నులు నా పైన ఉండాలా? నువ్వే ఏ వయసుకి ఆ చెందిన ఆ సహోదరి సహోదరుడు అయినా దేవుని దృష్టి
నీ కుటుంబం పైన నీ పైన ఉండాలి. దీని అర్థం ఏంటంటే దేవుని సహాయం మనకు కావాలి. జీవితం అయిపోతూ ఉంది, శేష జీవితం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ప్రియులరా, నిజంగా హాస్పిటల్కి సూజన్ నేను వెళ్ళాను లాస్ట్ వీక్. వెళ్ళి చూసినప్పుడు చాలా బాధేసింది. ఎంత బాధల్లో వీళ్ళు అలా ఆ వార్డ్స్లో 100-200 మంది ఒక్కొక్కరు మూలుగుచు బాధపడుతూ బాధల్లో ఉంటూ రోగాల్లో ఉంటూ, కొంతమంది ధనం లేక, కొంతమంది మెడిసిన్ తెచ్చుకోలేక, కొంతమంది డాక్టర్కి ఫీజు కట్టలేక, కొంతమంది మేము ఆపరేషన్ చేయించుకోలేమని పిల్లలు ఎంతమంది ఎన్నో బాధలు పడతా ఉన్నారా. నాకు అనిపించింది, దేవా ఒకసారి నీ దృష్టి వీరిపైన ఉంచు తండ్రి అనే. పిల్లలు నిజంగా దేవుని దృష్టి మన పైన ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని దృష్టి నాపై ఉండాలంటే, దేవుని సహాయం నాపై ఉండాలంటే, దేవుని కన్నులు నాపైకి ఉండాలంటే నేను ఎలా ఉండాలి? దేవుని కన్ను దృష్టి మనం పడకుండా చాలా చేస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి అయిష్టమైనవి. కానీ దేవుని కన్ను దృష్టి, పేతురు అన్నాడు ఆనాటి సంఘానికి, దేవుని కన్ను దృష్టి, మీ కనులు నీతిమంతుల మీద ఉంటాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల పైన ఉంటాయి. ఆయన కన్ను దృష్టి నీ మీద ఉందంటే నీ జన్మ ధరించిపోయినట్టే, తరించకపోయినట్టే. దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆయన కన్ను దృష్టి నీ మీద ఉండేలాగా నువ్వు జీవించాలి అని అన్నాడు పేతురు. సంఘానికి రాస్తూ ఉన్నాడు శ్రమల్లో. పిల్లరా, ఈనాడు ప్రభువు మనకి ఒక 4 విషయాలు పేతురు గారి ఒక పత్రిక ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని దృష్టి, అయ్యా నా కుటుంబం పైన ఉండాలి. దేవుని దృష్టి నా బిడ్డల పైన ఉండాలి. దేవుని దృష్టి మా యొక్క మరి కుటుంబస్తుల మీద ఉండాలి, మన సంఘం మీద ఉండాలి. దేవుని దృష్టి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని దృష్టి మన ఎడల లేకపోతే సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. దేవుని దృష్టి మన ఎడల లేకపోతే మన జీవితం నేను చెప్పినట్టుగా వృధాగా గడిచిపోతుంది. ఎటువంటి ఉపయోగం లేని బ్రతుకుగా, దేవునికి ఇష్టమైన బ్రతుకుగా కాకుండా, నీతిమంతులుగా కాకుండా జీవితం అలా అయిపోతుంది. కానీ దేవుడు అందుకు కాదు మనల్ని ఈ భూమి మీద ఉంచుతా. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిది మనం నేర్చుకోవాల్సింది, దేవుని దృష్టి మన పైన మరల్చబడాలంటే యేసుక్రీస్తు చక్కని ఒక మాదిరిని మనకు ఉంచారు. దయచేసి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ప్రియుల జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు తండ్రి దృష్టి ఆయన పైన ఉండాలంటే మహారోధనతో కన్నీటితో ప్రార్థన చేశాడంట. ప్రియులరా, ఈ విషయాన్ని గుర్తించుకోవాలా. కన్నీటి ప్రార్థన, దేవుని దృష్టి మన వైపుకు మరల్చబడుతుంది. ఏ బిడ్డ అయినా ఇక్కడ పాస్టర్ గారు చూడకపోవచ్చు, నీ భర్తే నువ్వు ప్రార్థన చేస్తుంటే చూడకపోవచ్చు నీ కన్నీటిని. యేసయ్య రోదనతో ప్రార్థన చేశాడంట. పిల్లరా, ఏడుస్తూ ప్రార్థన చేశాడంటే యేసయ్య తండ్రి దృష్టి ఆయనే దేవుడై ఉండి అంత కన్నీటి ప్రార్థన చేస్తే, ప్రియ దేవుని సంగమా, నీ కన్నీరు ఊరుకుపోదండి. కన్నీటి ప్రార్థన భూమి మీద సియోను సంఘంలో ఏ బిడ్డ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో ఈ 40 రోజులు ఆయన దృష్టి వారి మీదకి వెళ్తుందంట. ఎవరు? కన్నీరు విడుస్తూ రోదనతో ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ బిడ్డ ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నది? పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్తలు మనకు తెలిసి మీరు తీయక్కలొద్దు, కానీ ఆ యేసుక్రీస్తు వారిని పడవ ఎక్కించి మీరు అవతల ధరికి వెళ్ళండి అని చెప్పాడు. వెళ్తే యేసుక్రీస్తు కొంచెం సేపు తల వాల్చుకున్నారు ఆ పడవలో. గొప్ప మరి శబ్దముతో తుఫాను అలలు రేగాయి. ప్రియులరా, మరి చాలా కష్టతరమైంది. పడవ మునిగిపోయే అంత అలలు పడవను కొట్టాయి. కానీ యేసయ్య లేవలేదు. యేసయ్య ఏం లేవలేదు, పడుకునే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన బిడ్డలో యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా మేము చనిపోతున్నామో నీకు చింత లేదయ్యా అంటే,
వెంటనే లేచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించారా? యేసయ్య ప్రార్థనలో ఉన్న శక్తి. నా బిడ్డలు నీటిలో మునిగిపోతారా? నా బిడ్డలు ఈ పడవలో చనిపోతారా? నా బిడ్డలు ఈ కష్టంలో నలిగిపోతారా? యేసయ్య ఆగే దేవుడు కాదు పిల్లరా. ఆయన దృష్టి మరల్చబడింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత అలలు కొడుతుంటే యేసయ్య లేగలేదు, ఇంత శబ్దంతో గాలి వీస్తుంటే యేసయ్య లేగలేదు. దేవుని వాక్యంలో ఉంది. కానీ తన బిడ్డలు అయ్యా చనిపోతున్నాం ప్రభు అంటే వెంటనే యేసయ్య లేచాడు. పేతురు జీవితంలో కూడా అంతే. యేసయ్య మునిగిపోతున్నానంటే వెంటనే చేయి పట్టుకుని లేపాడు యేసయ్య. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. అయ్యా నాకు ఈ కష్టం ఉందంటే నీ చేయి పట్టుకుని యేసయ్య లేపాలనుకున్నాడు. ఆయన కనుదృష్టి నీ పైన ఆ ప్రియులను ఉండడానికి సిద్ధంగా ఉంది. బట్ యు నీడ్ టు ప్రే. నువ్వు ప్రార్థించకుండా, కన్నీటి ప్రార్థన చేయకుండా, ఇదిగో ఆయన మరి దృష్టి, ఆయన చెవులు నీ వైపుకు త్రిప్పబడాలంటే కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రభువు చెప్తున్నాడు, ఒకరి కన్నీటి ప్రార్థన దేవుని దృష్టినే మరుస్తుందంట. నీ కన్నీరు వృధా కావట్లేదు. నీ కన్నీరు ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దృష్టి నీపైనే ఉంది. నా గురించి కూడా మా తల్లిగారు కన్నీటి ప్రార్థన చేసేవారు. పిల్లరా, మరి నిజంగా చెప్పక మానను, మీ తల్లులు మీ తండ్రులు మీ కొరకు కన్నీటి ప్రార్థన చేశారు. ప్రియ యవన బిడ్డలారా, యవనస్తులారా, చిన్న బిడ్డలారా, మీ బిడ్డలు తండ్రుల కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకవేళ మీ మధ్యలో లేరేమో కానీ వారి ప్రార్థన అయితే ప్రియులరా ఉన్నదే. చెప్పక మానను. ప్రియ సహోదరి సహోదరులరా, ఏమండి, హిజ్కియాకి యెషయా పంపించాడు. యెషయాని దేవుడు అని హిజ్కియా మరణిస్తాడని చెప్పెళ్ళు. యెషయా చెప్పు ఆయన జీవితం అయిపోయిందని చెప్పు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. కన్నీరును దేవుడు చూచిననుంది. దేవునికి స్తోత్రం. కన్నీరు రావాలంటే పై యాక్షన్ కాదండి, లోపల హృదయం పగలాలి. యేసయ్య మీద ఎంతో ధ్యానం ఉండాలి, యేసయ్య మీద అంత భక్తి ఉండాలి. నీ కష్టం కన్నీరుగా మార్చబడాలి యేసయ్య ముందు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అన్నాడు, ప్రభువా నా జీవితం అయిపోయిందా? ఎందుకని తొందరగా తీసుకెళ్ళిపోతున్నావు నా జీవితాన్ని? నేను ఇంకా కొంతకాలం ఉండాలి, నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, నా బ్రతుకుని ఇంకా నేను సరి చేసుకోవాలి, ఇంకా ఈ రాజ్యాన్ని నేను చేయవలసినవి చాలా ఉన్నాయి అని కన్నీరు కారిసి ఎవరు చూడలేదు. గోడ తట్టు అందుకే తిరిగాడు. రాజు కాబట్టి ఎవరికి చూపించలేదు, కానీ ప్రభువుకి చూపించాడు. ప్రభు ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులు, నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వారిలో ఒంటరిగా ఉండేడ్చేవారు ఉన్నారు. వారి బాధను ఎవరికి చెప్పుకోలేక. దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది, నీ కన్నీటిని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఎస్, ఆ నీ కన్నీరు ఆయన దృష్టి నీ వైపుకు. కన్నీటి ప్రార్థన నీ దృష్టి. చాలామంది కన్నీటి ప్రార్థన వారి వైవాహిక కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. సరైన భర్త రావాలని, సరైన భార్య నాకు రావాలని, వారి పరిస్థితులు మార్చబడాలని, వారి బిడ్డలు మార్చబడాలని, వారి భర్తలు మార్చబడాలని, మరి చక్కటి ఉద్యోగం రావాలని, ఆరోగ్యం స్వస్థపరచబడాలని అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మన ప్రార్థన విడిచిపెట్టడండి. ప్రతి ఒక్కరూ ఈ ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన మనం నేర్చుకోవాలా. ఎస్, ఎఫ్బి మేయర్ అనే గొప్ప దైవజనుడు ఒక సాక్ష్యాన్ని చెప్పాడు పిల్లరా పుస్తకంలో. ఆయన అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఖాళీగా ఉండేవాడు కాదంట. 3 ఫ్లోర్లు ఆ పడవలో ఉంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ప్రతి క్లాస్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవాడంట. మేయర్ గారు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత సభలు కదా మీకు అని అంటే, నాకు రెస్ట్ పరలోకంలో ఉంటుంది, నేను ఇక్కడ సువార్త చెప్పాలి, ఈ పడవకి ఏమన్నాయి వీళ్ళంతా మునిగిపోతే నరకం వెళ్తారు కదా అని అనేవాడంటే. ఎంతో ఆశ కలిగిన దేవుని సేవకుడు. ప్రియులారా, ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రసంగం అయిన తర్వాత ఒక నాస్తికుడు వచ్చాడంట. చెప్పవలేవయ్యా, నేనేమి నమ్మను నువ్వు చెప్పింది, నీ దేవుడి గురించి అన్నాడంట. ఎఫ్బి మీరు ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా ఈ వ్యక్తిని మార్చేవు. కన్నీరు కారుస్తూ రాత్రంతా ప్రార్థన చేసి ఈ వ్యక్తి జీవితం మార్చబడాలి ప్రభువా. ఇదిగో తండ్రి, నువ్వు ఉన్న దేవుడువు, ఈ సముద్రాన్ని, ఈ పడవను, ఈ మనుషులను, ఈ వ్యక్తిని సైతం సృష్టించిన దేవుడు నీవే కదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. పిల్లరా, 2వ రోజు సెకండ్ క్లాస్కి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేస్తుంటే ఈ వ్యక్తి అక్కడికి వచ్చాడంట. అనిపించిందంట దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడని. ఆయన లోపల ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఈ వ్యక్తి
రెండు ఆరెంజెస్ జోబులో పెట్టుకుని వచ్చాడంట. వచ్చి కూర్చున్నాడంట. వెళ్తూ ఉంటే ఒక మరి సహోదరి ప్రసంగం వింటూ ప్రార్థన చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయిందంట, రెండు చేతులు ఇలా పెట్టుకుని. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆయన స్టోరీ ఎఫ్బి మేయర్ ఆ జీవిత చరిత్రను మీరు చదవచ్చు ప్రార్థనల గురించి. రెండు చేతులు ఇలా పట్టుకుని ఆ నిద్రలోకి వెళ్ళిపోయిందంట. ఈయన సరదాగా ఆ రెండు ఆరెంజెస్ ఈవిడ చూడు ఎలా నిద్ర అవుతుందని ఆ రెండు ఆవిడ చేతిలో పెట్టేసి మెల్లిగెళ్ళిపోయి వెనకాల కూర్చున్నాడంట. వెనకాల కూర్చుని ఉంటే మళ్ళీ ఎఫ్బి మేయర్ గారు చక్కగా దేవుని సువార్తను ప్రకటించారంట. ప్రియులారా, ప్రకటించిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన వస్తూ మీటింగ్ అయిపోయింది, 5 నిమిషాలు అయింది, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఈవిడ ఏం చేస్తుందా, ఏం చేసింది ఆరెంజెస్ అని వచ్చి చూస్తున్నాడంట. ఆవిడ చక్కగా ఓపెన్ చేసుకుని రెండు సంతోషంగా తింటుందంట. ఆయన పెట్టినట్టు ఆవిడకి తెలీదు. దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఏమ్మా బాగున్నాయా ఆరెంజెస్ అన్నాడంట. చాలా బాగున్నాయి బాబు అన్నదంట. నేను ఒక 2 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాను. నా పొట్టలో ఈ సిక్నెస్ వల్ల పులుపు తింటే ఈ పొట్టలో తిప్పటం తగ్గుతుంది. దేవా, ఒక్క ఆరెంజ్ అయినా సరే, ఒక్క లెమన్ అయినా సరే నాకు దొరికేలాగా సహాయం చేయి ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. కానీ లేచి చూస్తే నేను ఒక్క ఆరెంజ్ అడిగాను కానీ దేవుడు నాకు 2 ఆరెంజెస్ ఇచ్చాడు అన్నదంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయనకి ఆశ్చర్యం కలిగిందంట. ఈమె ప్రార్థన జవాబుకు నన్ను దేవుడు వాడుకున్నాడా అంటే ఈ దేవుడు పనిచేస్తున్నాడా? ఎఫ్బి మేయర్ గారు ఎక్కడున్నారని రూమ్లోకి వెళ్ళిపోయాడంట. అయ్యా, జరిగిన నేను ఎలా కోలంగా 2 ఆరెంజెస్ ఆవిడ చేతిలో పెట్టాను. కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, 1 అడిగితే 2 ఇచ్చాడు దేవుడు అని సాక్ష్యం ఇస్తుందయ్యా అంటే, అవును, దేవుని గొప్పతనం అదే. నేను నీ కోసం ప్రార్థన చేశాను, నీ జీవితం మారాలని అంటే, అయ్యా నా జీవితం యేసయ్యకి ఇచ్చేస్తాను అన్నాడంట. ప్రియ సహోదరి సహోదరులు, నిజంగా ఊహించండి దేవుని కార్యాలు. ఒకరు కన్నీటి ప్రార్థన పరిస్థితులను ఎలా మార్చేసిందో ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాను. ఎఫ్బి మేయర్ గారు ప్రార్థన చేశారు, ఇంకొక సహోదరి ప్రార్థన చేసింది. రెండిటిని కలిపి దేవుని కన్ను దృష్టి ఈ నాస్తికుని పైన ప్రభు ఉంచాడు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు, ఇంకొక అవసరతను తీర్చాడు. ప్రియులరా, ఎస్, అలు పెరగని పోరాట యోధులుగా ప్రియులరా మనం ఉండాలి. ఈ 40 రోజులు ప్రియులరా ఈ ప్రార్థన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగాల. కన్నీటి ప్రార్థనను ప్రభువు చూస్తాడు. కన్నీటి ప్రార్థనకు దేవుని దృష్టి మన వైపుకు మరల్చబడుతుంది. ఆయన దృష్టి మరల్చబడితే ప్రియులరా మరి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. రెండవది మొట్టమొదటిది మనం అలుపెరగని కన్నీటి ప్రార్థన చేయాలి. రెండవది త్యాగపూరితంగా దేవునికి ఇవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని కను దృష్టి మరల్చబడుతుంది. అయ్యా, ఎక్కడుంది అయ్యగారు, ఎక్కడుంది ఆ వాక్య భాగం మాకు చూపించండి. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు మీరు చూడండి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహం కానుక పెట్టిలో డబ్బులు వేటి చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండేది. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చూశారు? ఎవరి దృష్టి ఎవరి మీద పడ్డదే? ఎవరి దృష్టి ఎవరి మీద పడ్డదే? యేసయ్య దృష్టి ఎవరు పెట్టి దగ్గర కానుకలు వేస్తున్నారో వారి వైపుకు దేవుని దృష్టి మరల్చబడ్డదే. ఇప్పుడు చాలా జాగ్రత్త. ఒక అబ్బాయి అన్నాడంట తండ్రితో, డాడీ, అమ్మ గురించి నీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా అన్నాడంట. ఏంట్రా అంటే, నాకు 20 రూపాయలు మా అమ్మ గురించి నేను ఇంట్రెస్టింగ్ న్యూస్ నీకు చెప్తానన్నాడంట. వెంటనే ముందు మామూలుగా చెప్పడానికి ఇష్టపడలేదు. వెంటనే ఆయన 20 రూపాయలు తీసి ఇలా ఇచ్చాడంట. ఏమి లేదు, అమ్మ ఈరోజు బిర్యానీ వండుతుంది అన్నాడంట. కానీ ఈ పిల్లోడు తండ్రి అటెన్షన్ని లాక్కోగలిగాడు. గమనించారా నేను చెప్పింది?
ఏం చెప్తాడో నెగిటివ్, ప్రాముఖ్యంగా నెగిటివ్గా వచ్చేయచ్చు ఆలోచన. ఏం చెప్తాడు అసలు, ఇవాళ తోలు తీసేద్దాం అన్నట్టుగా ఉంటాడు. ఆయన ఎంతకు పోసి తన తండ్రి మనస్సును, తన దృష్టిని మరల్చుకోగలిగాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఈ స్త్రీ భేద విధవరాలు, ఏమీ లేని సహోదరి. జాగ్రత్తగా వినండి, నాకు తెలుసు ఇవ్వటం గురించి చెప్తే మీరు అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. కానీ జాగ్రత్తగా వినండి పిల్లలు, దేవుని వాక్యం ఇది. యేసుక్రీస్తు అందరినీ చూశాడు. ఈమెను చూసిన వెంటనే దృష్టి కొంచెం లోపలికి వెళ్ళింది. అంతేకాదు శిష్యులను కూడా చూడమన్నాడు. శిష్యులు వెళ్ళరండి, ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ అని ఆ పిల్లరా యేసుక్రీస్తు తెలియచేశారు. పిల్లరా, యు కెన్ గివ్ టు గాడ్ వితౌట్ లవ్. ప్రేమ లేకుండా దేవునికి ఇవ్వచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రేమ లేకుండా యేసయ్య మీద దేవునికి ఇవ్వచ్చు, కానీ ప్రేమించిన వారు ఇవ్వకుండా ఉండలేరు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రాహం గారు అన్నారు, ప్రేమ లేక యూ కెన్ గివ్ టు జీసస్ వితౌట్ లవ్, బట్ యు కెనాట్ లవ్ జీసస్ వితౌట్ గివింగ్. నువ్వు యేసయ్యను ప్రేమించకుండా ఇవ్వచ్చు వివిధ కారణాల వల్ల. దేవుని ప్రేమ లేకుండా తన ప్రదర్శన కొరకు ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. చాలామంది అలా ప్రదర్శించారు, చాలామంది అక్కడ లైన్లో ఉండి. కానీ యేసయ్య ఒక్క సహోదరుని చూసాడు, వంగి వంగి నడిచి వచ్చి ఆ కానుకలు పెట్టలేసింది. యేసయ్య అన్నాడు, వీళ్ళందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అని శిష్యులకు చెప్పాడు. అదేంటి ప్రభువా, ఇదెక్కడ లాజిక్, అలా కట్టలేసరి 2 రూపాయలు వేసింది. వేసి అన్నాడు, వాళ్ళు ఇంకా చాలా ఉంచుకునేసారు, ఈమైతే ఏమీ ఉంచుకోకుండా ఉన్నదంతా వేసింది. అది ఇవ్వటం కాదు, త్యాగపూరితంగా ఇవ్వడం, ఏ సాక్రిఫిషియల్ గివింగ్. ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగా గమనించండి. దేవుని కనుదృష్టి మన వైపుకు మరల్చబడుతుందంట. యేసయ్యను ఎక్కువగా ప్రేమించినప్పుడు మనం ఎక్కువగా ప్రభువుకి ఇస్తాం. రెండవది, యేసుక్రీస్తు దృష్టి మరల్చబడ్డానికి గల కారణం సాక్రిఫిషియల్ గివింగ్, త్యాగపూరితంగా ఇవ్వటం. త్యాగము అనే పదం, త్యాగం చేయడం అంటే నీకున్న దాన్ని, నీకున్న దాంట్లోనే పిల్లరా, అది లేకపోతే నువ్వు బ్రతకలేవు. కానీ అయినా సరే దేవుని కొరకు త్యాగపూరితంగా ఇవ్వడం, బికాజ్ యు లవ్ హిమ్. ఆయన ఎక్కువగా ప్రేమిస్తావు కనుక అనుభవిస్తావు. పిల్లరా, ఇది రెండవది. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, మరి స్తుతి యాగము చెల్లించుట. ప్రభువుకి దృష్టి మన వైపుకు మరల్చబడాలంటే దేవునికి స్తుతి యాగము అర్పించాలా. ఏంటి ఒక స్తుతి యాగం అర్పించడం అంటే ఏంటి? దేవుని దృష్టి ఏ విధంగా మన వైపుకు మరల్చబడుతుంది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చదివి సహాయం చేయండి. 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసాం, ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చెల్లించాలి. జాగ్రత్త, అందరు గమనించాలి. స్తుతి వేరు, స్తుతి యాగము వేరు. స్తుతి చెల్లించటం వేరు, స్తుతి యాగము అనేది సాక్రిఫిషియల్ ప్రైజ్. స్తుతి యాగము చెల్లించడం, యాగము అనగా బలి అర్పించడం. ప్రియుల ప్రభువుకి స్తుతి చెల్లిస్తాం అందరం, స్తుతి చెల్లిస్తాం అందరం. కానీ స్తుతి యాగము చెల్లించడం మనం నేర్చుకోవాలా. ఏంటి దీని డిఫరెన్స్? నిన్న మనం వాక్యంలో చూసుకున్నాం. యోబు పత్రిక 13వ అధ్యాయం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని దేవుని వాక్యం ఉంది. యోబు అంటాడు ఈ మాట, ఒకవేళ దేవుడు నన్ను చంపేసినా సరే నేను ఇంకా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఇది స్తుతి యాగం, ఇది స్తుతి యాగం. నన్నది అర్థమైందా మీకు? ప్రియులారా, దేవునికి స్తుతి యాగం చెల్లించడం అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. షడ్రక్, మెషక్, అబేద్నెగో వారేమన్నారు తెలుసా? ఇదిగో మా దేవుడు
జీవము గల తండ్రి మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను ఈ ప్రతిమకు మేము మొక్కము. అది స్తుతియాగం అంటే. అన్నది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు స్తుతియాగం చెల్లించడం అంటే మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరగకపోయినా ప్రభువుని స్తుతించడం అనేది స్తుతియాగం. ఈ విషయంలో దావీదు కానీ, ఈ విషయంలో యోబు కానీ, ఈ విషయంలో ప్రియులరా మరి షడ్రక్ మెషక్ అబెద్నో కానీ దేవునికి స్తుతులు జాగ్రత్తగా గమనించండి. నాకు కావలసింది దొరికినప్పుడు, ప్రభువు నాకు ఇచ్చినప్పుడు నేను స్తుతి చెల్లిస్తే సంతోషమే, దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు నాకు కావలసింది అడిగినప్పుడు ఇవ్వనప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించడం స్తుతి యాగం. పురుషులారా మీరు గమనించారా? అంటే దేవునికి అది ప్రీతికరం, అది దేవునికి ఇష్టం. నా బిడ్డకి నేను ఇవ్వకపోయినా సరే నన్ను స్తుతిస్తూ ఉన్నాడు అంటే నా బిడ్డకు నేనంటే చాలా ఇష్టం అనే విషయాన్ని మనం గమనించగలం. పురుషులారా ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని కనుదృష్టి మన పైన ఉండాలంటాం. రెండవ రకం పీపుల్ వితౌట్ గ్రాటిట్యూడ్. దేవునికి వందనాలు చెల్లించని వారు ఉంటారంట. ఎప్పుడు దేవుడు ఎంత ఇచ్చినా ఎంత చేసినా దేవునికి వందనాలు చెప్పరంట. ఎప్పుడు దేవునికి వందనాలు చెప్పరంట. ప్రియులారా వారు ఎంతో దీవించబడతారంట కానీ దేవునికి స్తుతియాగం చెల్లించరంట. దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడరంట. 3 పూటలు మనం భోజనం చేస్తూ ఉన్నామంటే ప్రపంచంలో ఉన్న 25% ధనవంతుల్లో మనం ఒకరం అంట. తెలుసా మీకు ఆ విషయం? చాలా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో 3 పూటల ఆహారం దొరకట్లేదు. దేవుడు మనకు 3 పూటల ఆహారం ఇచ్చాడు. అంటే ధనమున్న వారిలో 100లో 25% ధనవంతులుగా తెలియచేసింది ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్, ఆ ప్రపంచ దేశాల కమిటీస్. అందులో 3 పూటల ఆహారం మనం తింటుంటే దేవుడు మనల్ని ధనవంతుల జాబితాలో ఉంచాడంట. తెలుసా మీకు ఆ విషయం? పిల్లలు ఇంకా చాలామంది చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలు కేవలం రాత్రి ఆహారం లేక చచ్చిపోతున్నారంట. చాలామంది మరణంలో 10 సంవత్సరాల లోపు పిల్లలు సాయంత్రం ఖాళీ పొట్టతో పడుకుని పొద్దున్నకి చనిపోతున్నారు. చాలా ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో ఆహారం లేక. పిల్లడు దేవుడు ఎంత గొప్ప దేవుడు. నీకు వందనాలయ్యా. నా భర్తకి నా పిల్లలు కొనుక్కునే భాగ్యం ఇచ్చావయ్యా, నీకు వందనాలు. చాలామంది పిల్లలు ఆహారం లేక చచ్చిపోతున్నారంట. ప్రభువా మాకైతే ఆ గుప్పుడు అన్నం లేదు, పొట్ట నిండా అన్నం మాకు ఇచ్చావయ్యా. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే ఎక్కువ తినొద్దు, మీరు షుగర్ వచ్చేది, ఎక్కువ తినొద్దు అన్నారు. దేవుడు మహాదయ ఏంటంటే ఎక్కువైపోయింది మనకి. ఎక్కువ దేవుడు దీవించాడు. ఇప్పుడు ఎక్కువ ఇచ్చిన దేవునికి ఎక్కువగా వందనాలు చెల్లించట్లేదు. ఇప్పుడు మనం మర్చిపోతూ ఉన్నాం, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. ప్రతి దినం ప్రభువు మనకిచ్చిందే గ్రాటిట్యూడ్. దేవునికి వందనాలు చెల్లించాలి. దేవా ప్రతి ఒక్కరండి, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, ప్రతి ఒక్కరు దేవునికి వందనాలు చెల్లించి ఆహారం ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నాకు అది ఆ యొక్క ఆ చిన్నపిల్లల కంపాషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ గురించి ఈ స్టోరీస్ చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు మీరు ఈ పరిచర్య చేస్తున్నారని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు కేవలం ఒక పూట ఆహారం లేకున్నప్పుడు. ప్రభు ఎంత మా బిడ్డలకి ఆహారం ఇచ్చి మాకు ఆహారం ఇచ్చి నడిపిస్తున్న ప్రభు అని ప్రభువుని స్తుతించాను నేను. మనందరం కూడా ప్రభువుని స్తుతించాలండి, ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అనుదినం ఆహారిస్తున్నాడు యేసయ్య. మన పొట్ట గురించి ఆలోచించే దేవుడు మన దేవుడు. మన పొట్టను కూడా చూస్తున్నాడు యేసయ్య, మన ఆకలిని తీరుస్తున్నాడు యేసయ్య. ఇప్పుడు ఎప్పుడు నేను దేవునికి వందనాలు. మొట్టమొదటి ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు, ఎప్పుడు సనుక్కునే వాళ్ళు ఉంటారు. రెండవ వారు ఎంత దేవుడు చేసినా సరే దేవునికి వందనాలు చెల్లించరు. మూడవ వారు దేవుడు సాయం చేస్తే దేవుని స్తుతించే వాళ్ళు ఉంటారు. కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఎంతమంది దేవుని స్తుతించారు, పాజిటివ్ వచ్చినప్పుడు దేవుడు ఇలా చేసాడేంటి అని అనుకున్నాను. అవునా కదా? పిల్లలు జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డల కంట ఒక దైవజనుడు అన్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరకల్. ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. దేవునికి స్తోత్రం. గాలి పీల్చుకున్నామంటే అద్భుతం, నడుస్తున్నామంటే అద్భుతం, కంటితో చూస్తున్నామంటే అద్భుతం, చెయ్యి పైకి లేస్తుందంటే అద్భుతం, బండి మీద నడుస్తున్నామంటే అద్భుతం, కారు మీద వెళ్తున్నామంటే అద్భుతం, నీ బిడ్డ క్షేమంగా స్కూల్ నుంచి వచ్చాడంటే అద్భుతం, నువ్వు తిన్నది అరిగి విషంగా మారకుండా నీకు బలంగా మారుతుంటే అద్భుతం. ఎవ్రీథింగ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ మిరకల్. ప్రతి ఒక్కటి అద్భుతమే. ఇప్పుడు
దేవుడు క్రైస్తవుల ఎడల, దేవుని బిడ్డల ఎడల చేస్తుంది. ఇంతవరకు విశ్వాసం ఒకటే. కానీ 4వ ప్రియులరా లెక్క ప్రజలారంటే ప్రతి విషయమై దేవునికి వందనాలు చెల్లించేవారు. దేవునికి స్తోత్రం. కష్టమైన నష్టమైన షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె ప్రభువుని ప్రేమిస్తూ, యోబు వలె ఏ పరిస్థితి అయినా చూడండి ఏమైంది తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడు రక్షించలేదు. ముందు మంటలోకి వెళ్ళనిచ్చాడు దేవుడు. మంటల్లోకి వెళ్ళనిచ్చిన తర్వాత మంటల్లోంచి బయటికి లాగాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, కొన్నిసార్లు మనల్ని కూడా అందులోకి ఫైర్లోకి తీసుకెళ్తాడు దేవుడు, మనల్ని సరి చేయడానికి, మన విశ్వాసాన్ని పెంపొందించడానికి. ఆ ఫైర్లో నుంచి మళ్ళీ బయటికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అటువంటి సహాయం చేయగలిగిన దేవుడు. ప్రియులరా, 3 విషయాలు నేర్చుకున్నాం. దేవుని దృష్టి మన వైపు ఉండాలంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన మనకు కావాలా? ప్రియులరా, కన్నీటి ప్రార్థన చేసుకోండి. 2వది త్యాగపూరితంగా దేవునికి ఇవ్వండి. ఏదైతే అది దేవుడు నీకు ఏది ఇస్తే అది త్యాగపూరితంగా దేవునికి ఇవ్వండి. దేవుని కన్ను దృష్టి ఆ సహోదరి వైపుకి వెళ్ళినట్టుగా వెళ్తుంది. 3వది ప్రియులరా, స్తుతి యాగము ప్రభువుకి సమర్పించండి. స్తుతి యాగం అంటే మరి దేవుడు మేలు చేసినప్పుడే నువ్వు స్తుతించటం కాదు, కానీ దేవుడు నీకు కార్యము చేయనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సైతం దేవుణ్ణి స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. ప్రియులరా, ఇది చాలా ప్రాముఖ్యం. 4వది చివరిని ముగిస్తాను. రిపెంటెడ్ చైల్డ్, మారు మనసు పొందిన బిడ్డ కొరకు దేవుని దృష్టి వెతుకుతూ ఉంటుంది. ఎవరైతే నిజంగా మారు మనసు పొందుతారో దేవుని దృష్టి వారిపైన నిలుస్తుంది. ప్రియులరా, మీకు అందరికీ తెలుసు, లూకా సువార్త 15వ అధ్యాయం. ఒక యవనస్తుడు వెళ్ళిపోయాడు. నా వాట నాకు ఇచ్చేమని వెళ్ళిపోయాడు. ప్రియులరా, చాలా కష్టతరమైంది. పందులు తినే పొట్టు తినే పరిస్థితికి దిగజారిపోయింది. కానీ అనుకున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్తే అసలు నా జీవితం ఎలా ఉంటుంది, వెళ్ళాలి అని తిరిగి ప్రయాణం చేశాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి ఎంత ప్రేమమయుడంటే ఆ కొడుకు వస్తున్నాడని చూసాడు. రాని దుడ్డుగారు ఎక్కడ ఉంది అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఓ వస్తున్న కొడుకుని చూచి నాకు తెలుసు ఒకరోజు నా కొడుకు మళ్ళీ వస్తాడు నా దగ్గరికి. ఈజ్ గోయింగ్ టు చేంజ్ హిస్ లైఫ్. ఆయన జీవితాన్ని ఆయన మార్చుకుంటాడు, ఆయన బ్రతుకును ఆయన మార్చుకుంటాడు. నేను వెళ్ళాలి అని ప్రియులరా పరుగున వెళ్ళాడు ఆ చిన్న కొడుకు దగ్గరికి. దేవునికి స్తోత్రం. బైబిల్లో పరిగెట్టిందల్లా ఏదైనా వాక్యం ఉందంటే ఇదే వాక్యం. యేసయ్య మారిన జీవితాలను మనస్సు మార్చుకుని ప్రభు కొరకు ఎవరైతే జీవించాలి అని అనుకుంటున్నారో వారి కొరకు ప్రభు పరిగెడతాడంట. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హీ వాంట్స్ టు రన్ టు యూ. నీ దగ్గరికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించి, ప్రభువా ఈ మనస్సును మార్చేయి అని అడిగి ఒక్క నిమిషం ఆలోచించాడు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ పాప రోత జీవితం అని అనుకున్నాడు. ఎప్పుడైతే నడిచాడో తిరిగి తండ్రికి ఇష్టమైపోయింది. పరిగెట్టుకుని వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు. పిల్లరా, కుమారునిగా వేయవలసిన వస్త్రాలు ఆ పిల్లల చక్కని వస్త్రాలు ధరింపచేసాడు. ఎ కవెనెంటల్ రింగ్, సిగ్మెంట్ రింగ్ అంటారు దాన్ని. అనగా వారి కుటుంబ చరిత్ర కలిగిన, వాగ్దానము చేయబడిన ఆస్తిలో వాటా కలిగిన ఆ రింగ్ను మళ్ళీ ఆల్రెడీ వాటాకి వెళ్ళిపోయాడు. అయినా సరే తండ్రి మళ్ళీ ఆయనకు వాటా ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ పరలోకంలో నీకు వాటా ఇవ్వాలనుకున్నాడు ప్రభు. ఆయన ఇచ్చాడు. ప్రియులరా, మరి విందు భోజనం ఏర్పాటు చేశాడు. గొప్ప సంతోషం ఆ ప్రియులరా జరిగింది. బానిసలకు చెప్పులు ఉండేవి కాదంట. వీడు బానిస కాదు పాపానికి, ఇంకా నా కుమారుడు అని చెప్పులు తొడిగించాడు. ప్రియులరా, ఊహించండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఎస్ నమ్ముకున్నాం, ప్రభువులో సాగుతున్నాం. కానీ ఇంకా ప్రభువుకి ఇష్టమైనవి ఉంటే ఒక్క క్షణం ఆలోచించుకుని మన మనస్సును మార్చుకుని ప్రభు వైపుకు మన హృదయాలు తిప్పుకుంటే పరిగెట్టుకుని ప్రభువు మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుకుని నడిపించే దేవుడు మన యేసయ్య. ఓ ప్రియులరా, ప్రభువు సహాయం చేస్తాడు. ఒక పాస్టర్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు ఉన్నాడంట, ఎదురు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ఏ బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట పాస్టర్ గారు. అని అడిగితే ఆ పాస్టర్ గారికి అన్నాడంట, అయ్యా 2 సంవత్సరాల క్రితం మా నాన్నే కోపంతో నేను కొట్టేసి పారిపోయి వచ్చేసాను. ఏమైంది తర్వాత? అయ్యా 2 వారాల క్రితం నేను యేసయ్యని నమ్ముకున్నాను.
ఇప్పుడు ఏమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంత ఒక్కటి ఏడుస్తున్నావు? ఏమీ లేదయ్యా, మా నాన్నగారికి నేను ఉత్తరం రాశాను. నాన్న, నేను చూడాలని ఉంది, వచ్చేయాలని ఉంది, నేను యేసయ్య బిడ్డను అయిపోయాను. అప్పుడు చేసింది దుర్మార్గమైన కార్యం, తల్లిదండ్రుల్ని కొట్టకూడదు అనే విషయాన్ని నేను గ్రహించలేదు, నేను కొట్టేశాను, నన్ను క్షమించు నాన్న, నేను ఎప్పుడు మళ్ళీ అలాంటి పని చేయను అని నేను ఉత్తరం రాశాను. పాస్టర్ గారు, మా నాన్నగారు అయితే నువ్వు వెంటనే ఇంటికి వచ్చే బాబు, ఎక్కడున్నా పర్లేదు, ఆ విషయాన్ని మేము సంపూర్తిగా మర్చిపోయామని చెప్పారు. నేను చెప్పాను, నేను వస్తాను, కానీ నాకేదన్నా ప్రూఫ్ కావాలి, మీరేదైనా తెల్లని వస్త్రం అక్కడ కట్టండి, నేను దిగుతాను ట్రైన్లోంచి, లేకపోతే నేను దిగను, మీ కోపం చల్లారినట్టు అన్నాడంట. అయితే పాస్టర్ గారు నేను చెప్పాను, మా నాన్న చేస్తాడో లేదో నాకు తెలీదు, ఆ వంపులో ట్రైన్ ఇలాగ వెళ్తున్నప్పుడు మా ఇల్లు అదే, అక్కడ ఏదన్నా చిన్న వైట్ క్లాత్ ఉన్నా సరే జాగ్రత్తగా చూడండి, ఉంటే నాకు చెప్పండి, నేను దిగిపోతాను, మా నాన్నకి నా మీద కోపం లేనట్టు. ఒకవేళ లేదంటే నాకు చెప్పొద్దు, నేను దిగను, మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడంట. నేను చూడలేను ఈ విషయాన్ని, మీరే చూసి చెప్పండి పాస్టర్ గారు అని చెప్పాడంట. పాస్టర్ గారు కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడంట. ఓ ఇల్లు వచ్చింది. వారి తండ్రి ప్రియులరా ఇంట్లో ఉన్న తెల్ల బట్టలన్నీ తెచ్చేసి ఇంటి చుట్టూరు ఉన్న చెట్లన్నిటి మీద పరిచేసాడంట. పరిచేసి ఆ చెట్టు కింద భార్యాభర్తలు ఇద్దరూ నిలబడి తెల్లని టవల్లో పట్టుకుని ఇలాగ ఊపుతా ఉన్నారంట. ఇవన్నీ కనబడతాయో లేదో, నా కొడుకు ఎక్కడ వెళ్ళిపోతాడో అని తల్లిదండ్రులు ఇద్దరు 2 టవళ్ళు కర్రకి కట్టుకుని జెండాలా ఊపుతున్నారంట. కొడుక దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు మళ్ళీ వెళ్ళొద్దు, మేము నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం, దిగిపోని వాళ్ళు చేస్తూ ఉంటే పాస్టర్ గారు చూసి కళ్ళంట నీళ్ళు వచ్చి, ఎంత ప్రేమించారే బెన్నీళ్ళు అని కన్నీరు తెచ్చుకుని అన్నాడంట. నువ్వు ఊహించిన దానికంటే నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు, వెంటనే దిగెళ్ళిపో. వాళ్ళు ఇదిగో ఇల్లంతా తెల్లని వస్త్రాలతో నింపేశారు. ఇదిగో యేసయ్య నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు, నీ తండ్రి ప్రేమించినట్టు అని చెప్పాడంట. ఎంతో దుఃఖంతో ఆనందంతో మరి ట్రైన్ దిగి సంతోషమని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆ ప్రియులరా ఆయన్ని హత్తుకుని క్షమించమని అడిగాడంట. ప్రియులరా, ప్రభువు పేరట నేను మీకు తెలియజేసేది, యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు, హౌ మచ్ గాడ్ లవ్స్ యూ, ఎంత ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు. ఆ ప్రియులరా, ఆయన కను దృష్టి, ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం. దేవా, నీ కను దృష్టి నాపై నుంచయ్యా, ప్రభువా నీ కను దృష్టి నాపై నుంచి తండ్రి, నా కుటుంబం పైన ఉంచుతండి, నా భర్త పైన ఉంచుతండి, నా బిడ్డల పైన ఉంచుతండి, నాకు సహాయం చేయి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అవును, కన్నీటి ప్రార్థనకు ఆయన కను దృష్టి మెదులుతుంది. త్యాగపూరితంగా దేవునికి ఇస్తే ఆయన కను దృష్టి నీ పైకు వస్తూ ఉన్నది. స్తుతి యాగము చెల్లిస్తే ఆయన కను దృష్టి నీ పైకి వస్తూ ఉన్నది. 4వది ప్రియులరా, నువ్వు మనస్సు మార్చుకుంటే, మారు మనస్సు పొందితే, నీ పాపాలు ప్రభు ముందు ఒప్పుకుంటే, రక్షింపబడిన తర్వాత కూడా నీలో ఏదైనా లోపమున్న ఎడల ప్రభువు ముందు ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించంటే నీ కొరకు పరిగెట్టుకుని ప్రభువు నీ చేతకు వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ప్రభువు నీ పాపాలని క్షమించే దేవుడు. ఆ ప్రియులు యేసును పొందుకొని వారు ఎవరు ఉంటే యేసును పొందుకోవాలి. యేసును పొందుకున్నవారు, అయ్యా నీ కను దృష్టి నాపై నుంచి తండ్రి అని ఆ ప్రియులు ప్రభువుని స్తుతించాలి. ఒకసారి యేసు వైపు చూస్తే పలవబడదామా? యేసయ్య నీ ప్రేమ నాకుంటే చాలయ్యా. అందరం పాడదాం. ఈ పాట పాడుతూ ప్రభువుకి సమర్పించుకుందాం. అవునయ్యా, ఆ ప్రభువు నాకు సహాయం చేయను, ప్రభువును వేడుకుందాం. యేసయ్యా నీ ప్రేమ నాకుంటే చాలయ్యా. అందరం పాడదాం, అందరూ కూడా పాడదాం. యేసయ్యా నీ ప్రేమ నాకుంటే చాలయ్యా. నిన్నే చూస్తూ ఉంటాను. అందరూ పాడదాం, నిన్నే చూస్తూ ఉంటాను,
నిన్నే చూస్తూ ఉంటాను. ఆమేన్. నిన్నే చూస్తూ ఉంటాను. యేసయ్యా నీ ప్రేమ నాకుంటే చాలయా. యేసయ్యా నీ ప్రేమ నాకుంటే చాలయా. నిన్నే చూస్తూ ఉంటాను. అందరూ పాడదాం. నిన్నే చూస్తూ ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. యేసయ్యా నీతో నడిచే సాగిపోతే చాలయా. యేసయ్యా నీతో నడచి సాగిపోతే చాలయా. అందరూ పాడదాం. నిన్నే చూస్తూ ఉంటాను. Yes Lord. నిన్నే చూస్తూ ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. యేసయ్యా నేను చూడకముందే నన్ను మమ్మల్ని అందరినీ చూసిన దేవా నీకు స్తోత్రాలు. అయ్యా నీ కను దృష్టి అయ్యా మా భయం ఉంచండి. అయ్యా మా స్థితిగతులను మార్చండి. అవును తండ్రి, ఓ ప్రభు కన్నీటితో ప్రార్థించడానికి, అయ్యా త్యాగపూరితంగా నీ పనికి ఇవ్వడానికి, అయ్యా త్యాగపూరితంగా నిన్ను స్తుతించటానికి, మారిన మనసుతో బ్రతుకుతో నిన్ను సేవించటానికి, నీ కొరకు సాగడానికి సహాయించు. అయ్యా నీ బిడ్డలు అయ్యా ఎక్కడున్న వారు ప్రభు నీకు సమర్పించుకున్నారయ్యా. బిడ్డలు తాకండి, వారి సమర్పణ పెంపొందించండి. అయ్యా ఆశీర్వదించండి. అయ్యా నీ కొరకు సమర్పించుకున్న బిడ్డలు ఎన్నడూ నువ్వు విడనాడే దేవుడు కాదయ్యా. అయ్యా నిజంగా నీ కొరకు సాగిపోయే భాగ్యం మా సంఘానికి మాకు దయచి సాతాను అంధకార శక్తులు దూరపరచండి ప్రభువా. ఓ నాయన సమస్తాన్ని నీకు అప్పగించుకుని నీ కొరకు సాగే భాగ్యాన్ని దయచేయమని మా కొరకు మరణించిన రక్షక మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ యొక్క హస్తాలకు అప్పగించుకున్నాను. ఓ తండ్రి ప్రతి బిడ్డని దీవించండి, కుటుంబాన్ని లేవనెత్తండి, నీ కను దృష్టి ఉంచి వారిని దీవించి పంపించమని. ఏ బిడ్డలైతే బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో శోధనలో అలచడులతో ఉన్నారో ప్రతి బిడ్డని తాకండి. నెమ్మది సమాధానం బిడ్డలకు దయచేయండి. కృప కుమ్మరించమని ఈ వాక్యం సాధన ఎత్తికి అనకుండా హృదయంలో దాచుకొని మేము ప్రభు వీటి ప్రకారంగా సాగడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరమ తండ్రి నా దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడున్న మనకు సర్వలోకన సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.